360 మాకు రేట్ పడ్డది 360 పడ్డది 400 అమ్ముతున్నాం కిలో 400 అమ్ముతున్నాం కొంటురా పబ్లిక్ ఓకే కొంటారు 100 రూపీస్ అల్లం పడుతుంది 120 140 అమ్ముతున్నాం అల్లం సో ఇంతకుముందు రేట్లు 100 రూపాయలకి అది కిలో అది ఇది వందకు 3 కిలోలు 100కు 4 కిలోలు 100కు 5 కిలోలు కూడా అమ్మినాం ఆ రోజులు పోయినాయి ఇప్పుడు రేటు పెరిగింది మీకు ఎట్లా అంటే మార్కెట్ లో ఎట్లా అంటే ఆడ దొరుకుతుందా మళ్ళీ స్టాక్ మాకు మార్జిన్ ఏంటంటే 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కడో 20 రూపాయలు వస్తున్నాయి దేవుని దగ్గర 20 రూపాయలు వస్తున్నాయి మాకు వస్తున్నాయి అంటే నార్మల్ గా మార్కెట్ లో స్టాక్ ఉంటుందా ఉంటలేదా దీన్ని మార్కెట్ లో స్టాక్ లేకనే అందుకే రేట్ ఎక్కువైంది లోడ్ల మీద లోడ్లు బండ్లు అయితే అప్పుడు మనకు తక్కువ అవుతుంది అవును ఇప్పుడు లేదు ఎందుకు లేదంటారు అంటే సీజన్ కాదా ఇది వస్తుంది ఇప్పుడు ఈ ఫిబ్రవరి మంత్ సెకండ్ మంత్ ఫిబ్రవరి సెకండ్ మంత్ ఇది మార్చ్ లో డౌన్ అయిపోతుంది డౌన్ అయితే రేట్ సో గత 3 నెలల నుంచి చూస్తే మెల్లమెల్ల పెరుక్కుంటూ వచ్చింది రేట్ అంటే 100 150 200 ఇప్పుడు 3 నెలల తర్వాత రేట్ ఎక్కువ ఉంది అవును సో మళ్ళీ కొంటురా పబ్లిక్ అంటే భయపడుతురా కొంటున్నాం అవసరం ఉన్నాడు కొంటాడు అవసరం లేని కొనడు ఎంత అవుతుంది మీకు డైలీ యావరేజ్ గా గిరాకీ ఎంత అవుతుంది 50 కేజీ లేకపోతే 40 అమ్ముతాం అది 40 కిలో 40 కిలోలు లేకపోతే 50 కిలోలు అమ్ముతాం పోతుంది ప్రాఫిట్ మంచిగా వస్తుందా మళ్ళీ అది పోతేనే కదా మనం బతికేది అయితే ఇంతకుముందు చూసుకుంటే ఉల్లిగడ్డల రేట్లు అప్పుడు కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు అప్పుడు తక్కువలో వేసుకొని ఒకటేసారి రేట్ పెరిగా ఆమె అట్లా మీకు ఏమైనా ఉందా ఛాన్స్ మాకేం లేదు మేము చిన్న దుకాణం మాది ఆ షాప్ మాది అచ్చా ఆ షాప్ మాది ఈవినింగ్ లో సాయంత్రం పెడతాం సాయంత్రం వీడియో పెడతాం మార్నింగ్ అయితే ఆడ పెడతాం కోట్లు సంపాదించేది లేదు లక్షలు సంపాదించేది లేదు ఏదో అమ్మినమా 400 వచ్చినా 500 వచ్చినా 600 వచ్చినా సంపాదించుకోమా వెళ్ళిపోయినామా అంతే సో ఎట్లా లోకల్ గా గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఇక్కడ ఎట్లుంది పర్వాలేదు లైట్ లో కూడా కరెంట్ ఫ్రీ ఉంటుందా 120 అంటే బిల్ కడుతున్నా అంటే 250 రూపాయలు కరెంట్ బిల్లు 250 రూపాయలు అంటే లోకల్ గా పోలీసు వాళ్ళకి జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీలకు చెత్త పడేస్తాం కదా డైలీ 10 రూపాయలు నెలకు 300 రూపాయలు ఇస్తాం డైలీ 10 రూపాయలు ఇస్తాం మీద అంతా మంచిగా ఉన్నట్టు అంతా సార్ 150 అంట పెరిగినా తక్కువ రేట్ చాలా పెరిగినాయి ఒకటి కంటే 2 డబల్ హాఫ్ కిలో మొత్తం ఏం లేదు పావు కిలోనే సో ఇంత ముందు ఎట్లుండే రేట్లు ఇప్పుడు ఎట్లా చాలా తక్కువ ఉండే ఇప్పుడు ఎక్కువైనాయి భయం అవుతుందా భయం అవుతుంది మరి కూరగాయలు కొనాలంటే వచ్చే రోజు 1000 రూపాయలు కూరగాయలు కొనాలంటే ఇబ్బంది ఉంది తినే పరిస్థితి కూడా లేదు సో నార్మల్ కూరగాయలు అంటే ఎట్లున్నాయి రేట్లు నార్మల్ కూరగాయలు కూడా అంతే ఉన్నాయి అన్ని పెరిగినాయి చాలా పెరిగినాయి మరి ఎందుకంటే మరి అంటే అర్థం కావట్లేదు అల్లం ఎల్లిగడ్డకి సంబంధించి ఇక్కడ కూడా ఇంకో వ్యాపారి ఉన్నారు సో వాళ్ళతో నా మాట్లాడే ప్రయత్నం కదా సో ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఒక 15 డేస్ కంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది 15 డేస్ కింద 450 రూపాయలు ఖరీదు ఇప్పుడు 360 370 టాప్ మాల్ 380 400 దాకా అమ్ముతున్నాం ఉంటుర్రా మళ్ళీ పబ్లిక్ అది మామూలుగా అమ్మేటోళ్ళు కొంటారు హోటల్ వాళ్ళు ఒక 10 కిలో వేసుకోవటోళ్ళు 5 కిలోలు కొనుక్కుంటారు అంటే కొంటారు అంటే ఇంత రేట్ ఉన్నా సరే పబ్లిక్ భయపడకుండా కొంటారు అంట తక్కువ సేల్ తక్కువ ఉంది కదా అప్పుడు 10 అంచులు అమ్ముతుంటే ఇప్పుడు 5 అంచులు అమ్ముతారు సో మార్కెట్ రేట్ ఉందంటే మార్కెట్ లో స్టాక్ దొరుకుతుందా మీకు మళ్ళీ ఇంత ముందు పాత స్టాక్ ఎక్స్పోర్ట్ అయినాయి కాబట్టి బయట దేశాలకు పోయింది కానీ మన దేశంలో వస్తుంది ఎందుకంటే బయట దేశాలకు పోయింది కాబట్టి ఈసారి అది మనకు దొరకకుంటాయి ఈ పశ్చిమాలకు రేట్ ఎక్కువైంది సో ఇప్పుడు నార్మల్ గా డైలీ ఇంత ముందు ఎంత గిరాకీ వస్తుండే మీరు ఇప్పుడు ఎంత గిరాకీ వస్తుంది అంటే ఇప్పుడు రేట్ ఎక్కువైంది నార్మల్ గా అంటే అప్పుడు 100 రూపాయల కిలో ఉన్నప్పుడు 10,000 20,000 అమ్ముతుంది ఇప్పుడు 400 500 అయింది కాబట్టి 60-70,000 అమ్ముతున్నాం అంటే ఇప్పుడు కిలోకి పెరిగింది కదా మీకు ప్రాఫిట్ గిన వస్తుందా ప్రాఫిట్ రాకపోతే ఇట్లా కిలోకి 10 రూపాయలు వస్తుంది తరుగు ఖర్చు అంత కిలోకి 10 రూపాయలు 20 మీద అమ్మితే 10 మిగులుతాయి నెక్స్ట్ ఫ్యూచర్ లో మన రేట్ తక్కువ అయ్యే అవకాశం ఉందా అయితే ఒక నెల రోజులన్నా తక్కువ అంటే మరీ తక్కువ ఏం కాదు 200 పైన ఉంటుంది పోయిన సంవత్సరం మళ్ళీ 3,000 2500 3,000 ఉంటాయి ఇప్పుడు ఈ సంవత్సరం 5,000 పైన ఉంది కానీ 5,000 లోపు రాలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అల్లము రేటు పెరుగుతుంది అది ఇంకా 2 నెలలు అయితే అల్లం పెరుగుతుంది మళ్ళీ అది 200 దాకా ఇప్పటి నుంచి కొనుక్కొని పెట్టుకోం కానీ ఎప్పటికప్పుడే పెరిగిన కొద్దీ మేము పెంచుకుంటూ పోతాం
సో ఇది ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఏంటంటే అల్లం వెల్లిగడ్డ ఇంతకుముందు చూసుకుంటే 30-40 వేలు 10,000 అట్లా 20,000 అమ్ముతుంటే, కానీ ఇప్పుడు చూసుకుంటే 30-40 వేలు. కాకపోతే కిలో ప్రైసెస్ కూడా పెరిగినాయి. కిలో పైన ఎలాగో 10 to 20 రూపాయల మార్జిన్ దొరుకుతుంది మాకు కాబట్టి సో ప్రాబ్లం లేదు. కానీ గిరాకులు అయితే చాలా తక్కువ అయిపోయినాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి.